ఇంకా కొద్ది గంటల్లోనే ముక్కోటి దేవతల అనుగ్రహంతో మకర రాశి వారికి పట్టిందల్లా బంగారమేనా అన్నట్లుగా వీరి జీవితం మారబోతూ ఉంది. ఊహించని మార్పులు వీరి జీవితంలో చోటు చేసుకోబోతూ ఉన్నాయండి. ఇంకా కొద్ది గంటల్లోనే ముక్కోటి దేవతల అనుగ్రహంతో ఈ మకర రాశి వారి జీవితంలో ఎటువంటి అదృష్టం కలగబోతోంది, వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటి, వీరికి ఏ విధంగా కలిసి రాబోతుంది అనే విషయాలన్నింటి గురించి మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుందండి. మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఉత్తర ఆషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు మరియు ధనిష్ట 1, 2 పాదాల్లో జన్మించిన వారు మకర రాశికి చెందుతారు. రాశి చక్రంలో మకర రాశి 10వది. ఈ రాశికి అధిపతి శని. మకర రాశిని చరరాశి భూతత్వ రాశి అని కూడా పిలుస్తారు. మొసలి శరీరాన్ని కలిగి జింక మొహాన్ని కలిగిన చిత్రమైనటువంటి జంతువు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది. మకర రాశి వారు అందరినీ సమానంగా ప్రేమభావంతో చూస్తారు. ద్వేషించే వారిని, ప్రేమించే వారిని కూడా సమానంగా చూస్తారు. కనుక వ్యక్తిగత ప్రయోజనాలు అనేవి దెబ్బతింటాయి. అయినా సరే పద్ధతి మాత్రం వీరు మార్చుకోరు. మకర రాశి వారికి సాత్విక స్వభావము మరియు మాట మీద నిలబడే తత్వము కూడా ఉంటాయి. ఈ రాశి వారికి స్త్రీ సంతానం పట్ల అభిమానము అధికంగా ఉంటుంది. సంతానం వీరి అభిష్టము ప్రకారం నడవకు వీరిని ఇబ్బందులకు కూడా గురి చేస్తారు. నైతిక బాధ్యతలు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. నమ్మిన వారి కొరకు అధికంగా శ్రమిస్తారు. చిన్నతనం నుండి అధికంగా శ్రమపడి అనుకున్న దానిని ఏదో ఒక విధంగా వీరు సాధిస్తారు. ఈ రాశికి చెందిన వారికి పట్టుదల, అంతర్గత ప్రతీకార వాంఛ, పోటీతత్వము కూడా అధికంగా ఉంటాయి. అధికమైన జ్ఞాపక శక్తి, సాధారణమైన ఆకారము కలవారే వీరు ఉంటారు. రచన వ్యాపకము, పరిశోధన, నటన, కళా సంబంధమైన నైపుణ్యం కూడా వీరికి విశేషంగా ఉంటుంది. ఈ మకర రాశి వారికి స్త్రీల వలన అదృష్టం కలిసి వస్తుంది. జీవిత భాగస్వామితో చిన్న చిన్న కలతలు ఉన్నా పెద్దగా ఇబ్బందులు అయితే ఉండవు. చాలామందికి తండ్రి వలన కూడా మేలు జరగదు. ప్రజాభిమానంతో ఉన్నత స్థాయికి వీరు చేరుకుంటారు. వీరికి దైవానుగ్రహం అధికంగా ఉంటుంది. బంధువర్గము కంటే బయట వారి సహాయం కూడా వీరి జీవితంలో అధికంగా అందుతుంది. ఈ మకర రాశికి చెందినటువంటి వారికి సమయంలో అన్ని విషయాల్లో కూడా అనుకూలత అనేది కనిపిస్తుంది. వీరు కోరుకున్న జీవితాన్ని పొందుతారు. అసలు వీరి విద్యా, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో మకర రాశి వారికి ఈ విధంగా ఉండబోతోంది. మనం ఇప్పుడైతే తెలుసుకుందాం. దైవ బలంతో ఒక పనిలో అనూహ్య ఫలితాన్ని సాధిస్తారు. చిన్న చిన్న ఆటంకాలను పట్టించుకోకుండా ముందుకు సాగితే అనుకున్నది త్వరగా సాధిస్తారు. గౌరవం పెరుగుతుంది. ఇష్ట దేవత సందర్శనం శుభప్రదం. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి అనుకున్నది సాధిస్తారు. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. బంధుమిత్రులతో కలిసి సంతోషంగా కాలాన్ని గడుపుతారు. ముఖ్యమైన విషయాల్లో పెద్దల యొక్క ఆశీర్వచనాలు కూడా అందుతాయండి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. ఉద్యోగ వ్యాపారాల్లో అనుకూలత అనేది ఉంటుంది. దైవ బలం అనుకూలంగా ఉంటుంది. మనోధైర్యంతో సదా మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు. బంధుమిత్రుల సహకారం పూర్తిగా ఉంటుంది. వారం ప్రారంభంలో ద్వాదశ స్థానంలో ఉన్నటువంటి చంద్రుడికి ప్రీతిగా దుర్గా స్తోత్ర పారాయణం చేసే మీకు అంతా కూడా మేలు కలుగుతుంది. చూసారు కదండి, మకర రాశి వారి గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సిన జాతకపరంగా ఉన్న పరిహారాలు ఏమిటి, అసలు మకర రాశి వారికి ఈ సమయంలో వీరి జీవితం ఏ విధంగా మారబోతుంది, వీరికి గ్రహాల అనుకూలత అనేది ఉందా లేదా అనేటటువంటి అన్ని విషయాల గురించి కూడా మనమైతే ఇప్పుడు తెలుసుకుందాం. ఈ మకర రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం చాలా ఆర్థిక పరంగా, విద్యాపరంగా, ఉద్యోగపరంగా కూడా చాలా లాభాలను ఇచ్చేటటువంటి సంవత్సరంగా చెప్పవచ్చు. గురువు గోచారం అనుకూలంగా మారడం చేత వృత్తిలో అనుకూలమైనటువంటి మార్పులు కూడా ఉంటాయి. ఈ సమయంలో మీరు చేపట్టిన పనులు చెప్పిన సమయం కంటే ముందుగా పూర్తి చేయడం మరియు మిగిలిన వారి కంటే కూడా ఉత్తమంగా పూర్తి చేయడం చేత మీరు మీ పై అధికారుల మెప్పును పొందుతారు. అంతేకాకుండా ఈ విషయంలో మీకున్న చెడ్డ పేరు కూడా తొలగిపోతుంది. ఈ సమయంలో మీరు చెప్పే సూచనలు, సలహాలు పాటించడం చేత మీ యొక్క సహోద్యోగులు కానీ, పై అధికారులు కానీ లాభపడతారు. దాని కారణంగా మీ పైన గౌరవం అనేది పెరగడమే కాకుండా అది భవిష్యత్తులో మీ యొక్క వృత్తిలో అభివృద్ధికి కూడా సహకరిస్తుంది. కొత్తగా ఉద్యోగం కోరుకున్నటువంటి ప్రయత్నిస్తున్నటువంటి వారికి కానీ, ఉద్యోగాల అభివృద్ధి కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి కానీ ఈ సమయం అత్యంత అనుకూలిస్తుంది. వారి ప్రయత్నాలు ఫలించి అనుకున్న లక్ష్యాలని కూడా వీరు చేరుకుంటారు. ఈ సంవత్సరం అంతా శని గోచారం 2వ ఇంట్లో ఉంటుంది కనుక ఈ సంవత్సరం ఉద్యోగపరంగా కొన్ని ఒడిదుడుకులు అనేవి ఎదుర్కొనే అవకాశాలు అయితే ఉంటాయి. ముఖ్యంగా గురువు గోచారం కూడా అనుకూలంగా ఉండకపోవడం చేత ఈ సమయంలో ఉద్యోగంలో పని ఒత్తిడి ఎక్కువగా ఉండడమే కాకుండా ఉద్యోగంలో మీకు ఇబ్బందులు కలిగించాలని చూసేవారు. పనులలో ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా మీరు వాటికి నిరుత్సాహపడకుండా మళ్ళీ చేయడం వలన
వాటిని విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఈ విధంగా వచ్చే ఆటంకాలు మీరు చేసే పనులలో ఉన్న లోపాలని తగ్గించి ఆ పనిలో మిమ్మల్ని నిపుణులుగా మారుస్తాయి. కాబట్టి ఆటంకాలు వస్తున్నాయని చెప్పేసి కుంగిపోయే అవసరం అయితే లేదండి. శని దృష్టి 4వ ఇంటిపైన, 8వ ఇంటిపైన మరియు 11వ ఇంటిపైన ఉండడం వల్ల మీరు కొన్నిసార్లు చేసే పనులకి అవమానాలు ఎదురవడం కానీ, మీరు చేసిన పనిని బట్టి ఎదుటివారు మిమ్మల్ని అంచనా వేయడం కానీ వేసే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో మీరు ఫలితం గురించి ఆలోచించక నిజాయితీగా మీ యొక్క పనులన్నీ మీరు బాధ్యతలను కూడా పూర్తి చేయడం వలన భవిష్యత్తులో మీకు మంచి ప్రయోజనం అయితే చేకూరుతుందండి. ఈ రాశిలో జన్మించిన వారికి సంవత్సరం ఆర్థికంగా బాగుంటుందండి. మిగిలిన సంవత్సరం మీద ఈ సంవత్సరం చాలా అత్యంత అనుకూలమైనటువంటిదిగా ఉంటుంది. ఈ మకర రాశికి చెందినటువంటి వారికి వీరి యొక్క గుణగణాల గురించి చూసుకున్నట్లయితే మకర రాశి వారు తమ యొక్క జీవితంలో ఎవరిని నమ్మరు కానీ అందరినీ నమ్మినట్లుగా ప్రవర్తిస్తూ ఉంటారు. కొన్ని విషయాల్లో చాలా నిదానంగా ఆలోచించి అడుగులు వేస్తారు. తొందరపాటు నిర్ణయాలు వీరు అసలు తీసుకోరు. మకర రాశి వారి ప్రయత్నమును మనసు పెట్టి ఏ పని చేసినా దిగ్విజయంగా పూర్తి చేస్తారు. ఎదుటివారిని మించిపోతారు. అయితే వీరు కర్తవ్య నిర్వహణలో హృదయం లేని వారుగాను క్రూరులుగాను కనిపిస్తారు. కానీ వీళ్లలో ఉన్న నిజాయితీ కర్తవ్య నిర్వహణ వీరికి చాలా ముఖ్యం. మకర రాశి వారు పోటీ లేని ఉద్యోగాలను చేస్తూ ఉంటారు. పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నట్లయితే కూడా వీరికి చాలా మేలు. సమస్యలను పరిష్కరించడంలో వీరిది అందవేసని చెయ్యి. వీళ్ళ తర్వాతే ఎవరైనా అని కూడా మనం చెప్పవచ్చు. ఈ రాశి వారి ప్రేమ వివాహాలకు చాలా దూరంగా ఉంటారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు పురుషులపైన చాలా సందేహాలు అనేవి ఉంటాయండి. భర్త విషయంలో కూడా ఈ విధంగానే ప్రవర్తించి భర్తను కూడా అనుమానిస్తారు. ఇలా అనుమానించి భర్తను దూరం చేసుకునే అవకాశాలు కూడా కలవు. ఈ రాశి స్త్రీలు తమలోని లోపాన్ని గుర్తించి సరి చేసుకుంటే వీరి సంసారం అనేది చాలా బాగుంటుంది. ఈ రాశి వారు ఎవరితోనైనా గంటలు సంభాషిస్తారు. అక్కరకు రాని విషయాలకు సైతం చాలా సమయాన్ని వృధా చేస్తూ ఉంటారు. ఇలా అనవసరపు మాటలు మాట్లాడి ఎదుటివారితో పనులన్నీ చాకచక్యంగా అనుకూలంగా వీరికి పూర్తి చేసుకుంటారు. మకర రాశి వారికి జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుంది. ఆచార వ్యవహారాల్లో చాలా నిజాయితీగా కూడా ఉంటారు. వీళ్లకు ఉన్న సంకల్ప సిద్ధి చాలా అద్భుతమని కూడా మనం చెప్పవచ్చు. ఇన్ని విఘ్నాలు కలిగిన తాము అనుకున్న పనిని దిగ్విజయంగా పూర్తి చేస్తారనగా వీరు ఓటమిని అసలు అంగీకరించరనే అర్థం. ఈ రాశి వారి ఇతరుల్లో ఉన్నటువంటి తప్పులను ఇట్ట పట్టేస్తారు. ఎవరిని కూడా నమ్మరు. ఆఖరికి మంచి వారిని కూడా నమ్మని పరిస్థితులు అయితే వీరి జీవితంలో ఏర్పడతాయి. సామాన్యంగా వీరు సంతోషపడరు. వీరికి పదవి వ్యామోహం కూడా ఎక్కువగా ఉంటుంది. మకర రాశి వారు అనేక విషయాల్లో అంచనాలు చక్కగా పొరపాట్లు లేకుండా వేస్తారు. ఊహలు నిజమవుతాయి. శని శుక్ర బుధ దశలు యోగిస్తాయి. ఆధ్యాత్మిక విషయాల్లో అంకిత భావంతో ఉంటారు. సామాజిక సేవ, సామాజిక న్యాయమును కూడా దైవంగా వీరు భావిస్తారు. జీవితం మధ్య కాలంలో మోకాళ్ళ నొప్పులు, కీళ్ల నొప్పులు వంటి వీరికి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయండి. చూసారు కదండి, ఈ మకర రాశి వారి గురించి పూర్తి విషయాలు అయితే తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.